హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్ మరియు 4 వీలర్స్ లాంచెస్ ఎక్కువ ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు చాబు ఈవీ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ముందుగా మనము ఎలక్ట్రిక్ 2 వీలర్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే 2 వీలర్స్ లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి టీవీఎస్ గురించి. టీవీఎస్ తన రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. టీవీఎస్ వరల్డ్ ఫస్ట్ సిఎన్జి స్కూటర్ ని ఇక్కడ అన్వీల్ చేయడం జరిగింది. ఇలాది ఏదైతే రెగ్యులర్ గా వచ్చే జూపిటర్ ఉందో దానిని సిఎన్జి లో తీసుకురాబోతున్నారు. అయితే మనం ఇప్పటి వరకు వరల్డ్ ఫస్ట్ బజాజ్ సిఎన్జి బైక్ ని చూసాం కదా, మరి ఇప్పుడు టీవీఎస్ తరపున వరల్డ్ ఫస్ట్ సిఎన్జి స్కూటర్ ని చూడబోతున్నాము. అయితే ఈ స్కూటర్ లో ఫుల్ గ్యాస్, అదే విధంగా ఫుల్ పెట్రోల్ చేసినట్లు, అంటే ఏదైతే కెపాసిటీ ఇచ్చారో ఆ కెపాసిటీ తోటి మనం ఫుల్ చేసుకున్నట్లయితే 226 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పడం జరిగింది. కాకపోతే ఇది కాన్సెప్ట్ మోడలే వీళ్ళు ఇక్కడ రివీల్ చేయడం జరిగింది కాబట్టి అది ఎప్పటి వరకు మార్కెట్ లోకి వస్తుంది, ఏ పర్ఫార్మెన్స్ తో వస్తుంది అనేది అట్లాగనే సస్పెన్స్ గానే ఉండిపోయింది. అయితే సిఎన్జి జూపిటర్ తో పాటు టీవీఎస్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ ని కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కూడా ఉండబోతుంది. దీనికోసము గూగుల్ తో పార్ట్నర్షిప్ చేయడం జరిగింది టీవీఎస్. అయితే ఈ ఆండ్రాయిడ్ ఆటో వల్ల వైర్లెస్లీ మనం కనెక్ట్ కావచ్చు స్కూటర్ తో. అదే విధంగా హ్యాండ్ ఫ్రీ కమ్యూనికేషన్ మరియు నావిగేషన్, రియల్ టైమ్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో చూడవచ్చు మనము. అయితే ఈ ఫీచర్స్ తో టీవీఎస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎప్పటి వరకు మార్కెట్ లో తెస్తుందో ఎగ్జాక్ట్ గా తెలియలేదు. ఓన్లీ షోకేస్ చేయడానికి ఇక్కడ పెట్టారు వీళ్ళు. అయితే వీటితో పాటు టీవీఎస్ ఆటో రిక్షాలను కూడా వీళ్ళు షోకేస్ చేయడం జరిగింది. దాని గురించి మనము ముందు మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ 2 వీలర్ లో సెకండ్ న్యూస్ చూసుకున్నట్లయితే, అయితే ఎలక్ట్రిక్ 2 వీలర్ లో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విన్ఫాస్ట్ గురించి. అయితే విన్ఫాస్ట్ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మనం చాలా రోజులుగానే మాట్లాడుకుంటున్నాం కదా, మరి వాటన్నిటిని విన్ఫాస్ట్ ఈ ఈవెంట్ లో షోకేస్ చేయడం జరిగింది. అయితే 5 ఎలక్ట్రిక్ స్కూటర్ లో పాటు ఒక పైడిల్ బేస్ మోటార్ సైకిల్, అంటే సైకిల్ టైపే అనుకోండి, డ్రాగన్ ఫ్లై అనే వెహికల్ ని కూడా వీళ్ళు షోకేస్ చేయడం జరిగింది. అది పైడిల్ తోటి వస్తుంది అన్నట్లే మన సైకిల్ ఎలా ఉంటుందో అలాగనే ఆ వెహికల్ ఉంది. ఆ వెహికల్ ని పక్కన పెడదాము. ఇప్పుడు చూపించిన 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా 3.5 కిలోవాట్ అవర్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ఉండబోతుంది. అయితే బ్యాటరీ సేమ్ ఉన్నప్పటికీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిఫరెంట్ రేంజ్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందంట. అయితే ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఇందులో 190 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అని చెప్తున్నారు. అయితే స్పీడ్ కూడా 70 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ నుంచి 90 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ వరకు ఉండొచ్చు అని చెప్పారు. అయితే విన్ఫాస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ప్రత్యేకంగా లాంచ్ గిటంగా ఏర్పాటు చేయలేదు, ఓన్లీ షోకేస్ చేయడం జరిగింది. అయితే స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఎగ్జాక్ట్ గా ఇల్లు మెన్షన్ చేయలేదు. అయితే ప్రెసెంట్ గా ఈ ఈవెంట్ లో ఎలక్ట్రిక్ 4 వీలర్ పైనే విన్ఫాస్ట్ ఫోకస్ చేయడం జరిగింది. అయితే 2 వీలర్స్ కోసం సపరేట్ గా ఏమన్నా ఈవెంట్ కి పెడుతుందో చూడాలి. అయితే 2 వీలర్స్ లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీరో తరపున రాబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. అయితే మనము హీరో స్ప్లెండర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ ఈవెంట్ లో ఏమన్నా షోకేస్ చేస్తారో అని. కాకపోతే వీళ్ళు ఆ స్ప్లెండర్ ని షోకేస్ చేయలేదు. అయితే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని మాత్రం వీళ్ళు షోకేస్ చేశారు, అదే విదా జెడ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇక్మా ఈవెంట్ లో షోకేస్ చేయడం జరిగిండే. అది ఇంటర్నేషనల్ మార్కెట్ కోసము, స్పెషల్ గా యూకే మార్కెట్ కోసము. అయితే అదే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇక్కడ కూడా షోకేస్ చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడున్న విదా V2 డిజైన్ కి డిఫరెంట్ గా ఉంది, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. కాకపోతే ఏదైతే లైట్ ఉందో అది సేమ్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి హీరో విదా ఎటువంటి స్పెసిఫికేషన్ గానీ, ప్రైస్ గానీ, లాంచ్ డేట్ గానీ రివీల్ చేయలేదు. ఓన్లీ ఒకటి ఉంది కదా అని అక్కడ పెట్టినట్లున్నారు. తర్వాత ఎప్పుడన్నా లాంచ్ చేయాలనిపిస్తే దాంట్లో సిరీస్ తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. మరి చూడాలి హీరో ఈ విదా జెడ్ సిరీస్ ని ఎప్పటి వరకు తెస్తుంది, ఈ ప్రైస్ పాయింట్ పైన తెస్తుంది. అయితే ఎలక్ట్రిక్ 2 వీలర్ లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూస్ కార్టన్ తరపు నుంచి గ్రూస్ కార్టన్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సబ్ బ్రాండ్ అయిన ఆంపైర్ ఎలక్ట్రిక్ 3 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని అన్వీల్ చేయడం జరిగింది. అందులో మొదటి వచ్చేసి ఆంపైర్ జైబర్ అనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. ఈ మోటార్ సైకిల్ లో 10 కిలోవాట్ మోటార్ పీక్ పవర్, 100 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్, 200 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే దీనితో పాటు ఈ మోటార్ సైకిల్ లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అదే విధంగా బ్రేకింగ్ సిస్టమ్ లో ABS బ్రేకింగ్ సిస్టమ్ ఈ మోటార్ సైకిల్ లో ఉండబోతుంది. దీనితో పాటు ఎన్నో ఫీచర్స్ ఈ మోటార్ సైకిల్ లో వీళ్ళు తీసుకురాబోతున్నారు కనెక్టివిటీ పరంగా. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇంతే రివీల్ చేయడం జరిగింది. అయితే ఎప్పటి వరకు ఈ మోటార్ సైకిల్ ని తెస్తారో ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తో పాటు ఆంపైర్ ఎలక్ట్రిక్ ఒక కొత్త టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు అన్వీల్ చేశారు, ఆంపైర్ ఎక్స్ప్రెస్ పేరుతో. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని స్పెషల్ గా వీళ్ళు B2B కి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేసి తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 60 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ లభిస్తుంది. అదే విధంగా అయితే 230 kg వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పేలోడ్ తీసుకుపోయే అవకాశం మనకు ఇస్తున్నారు. అదే విధంగా 5 years లేదా 75,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఆంపైర్ తరపున రాబోతున్న అల్లి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేయబోతున్నారు. అయితే ఈ రెండు వెహికల్స్ తో పాటు ఆంపైర్ ఎలక్ట్రిక్ తన నెక్సాస్ సిరీస్ లో ఇంకా 2
కొత్త వేరియంట్ ని యాడ్ చేయడం జరిగింది. అయితే అందులో మొదటిది వచ్చేసి నెక్సస్ యాక్జెక్ అని, అదే విధంగా రెండోది వచ్చేసి నెక్సస్ టూరిజమో అని 2 వేరియంట్లని యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ రెండిట్లో కూడా 5 కిలోవాట్ మోటార్ పవర్ లభిస్తుంది, 93 km/h టాప్ స్పీడ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 7-inch టచ్ స్క్రీన్ ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో రాబోతుంది. అయితే దీంట్లో కూడా యథావిధిగా LFP బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన స్పెసిఫిక్ గా మనం డీటెయిల్ గా వీడియో చేద్దాము. ఒకవేళ ఆ వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి, మీకు అప్డేట్ అందుతుంది తొందరలో. అయితే దీనితో పాటు వీరు ఒక చిన్న ఎలక్ట్రిక్ 3-wheeler ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 3-wheeler గురించి, గ్రూస్ 3-wheelers కార్గో సెగ్మెంట్ లో ఒక చిన్న ఎలక్ట్రిక్ 3-wheeler జార్గో ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ 3-wheeler ని మేజర్ గా మనము చిన్న బిజినెస్ ఏవైతే ఉంటాయో, ఏదైతే బైక్ మీద లేదా చిన్న బండి మీద పెట్టి చేస్తారో వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే విధంగా, అదే విధంగా గీగ్ వర్కర్స్ ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ వెహికల్ ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ వెహికల్ లో టాప్ స్పీడ్ 50 km/h లభిస్తుంది. అదే విధంగా ఇందులో 300 kg వరకు పేలోడ్ వేయవచ్చు. అయితే సింగిల్ చార్జ్ లో 100 km రేంజ్ ఈ ఎలక్ట్రిక్ 3-wheeler లో లభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ 3-wheeler లో కూడా LFP బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది కాబట్టి 5 years లేదా 75,000 km పైన వారంటీ లభిస్తుంది. అయితే ఈ 3-wheelers ని ఎప్పటి వరకు లాంచ్ చేస్తారు, ఏ ప్రైస్ పాయింట్ పైన తెస్తారో చూడాలి. అయితే 3-wheeler లో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే TVS గురించి, TVS తరపున రాబోతున్న ఎలక్ట్రిక్ 3-wheeler TVS కింగ్ ఎలక్ట్రిక్ ప్లస్ పేరుతో ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని ఎప్పుడు తెస్తారు, ఏం స్పెసిఫికేషన్ ఉన్నాయో ఎగ్జాక్ట్ అయితే చెప్పలేదు. కాకపోతే సింగిల్ చార్జ్ లో 125 km రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఇప్పటి వరకే వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని లాంచ్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ గా ఒక స్టేట్ లోనే ఆ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని వీళ్ళు డెలివరీ చేస్తున్నారు. అయితే అక్కడ పైలట్ ప్రాజెక్ట్ గా నడుగు వస్తుంది. అయితే దానిలో ఏమన్నా అప్గ్రేడ్ తీసుకొచ్చి అఫీషియల్ గా లాంచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందంట. అదే విధంగా కనెక్టివిటీ పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో చాలా ఫీచర్స్ రావనున్నాయి. అదే విధంగా ఈ ఆటో రిక్షా 65 km/h టాప్ స్పీడ్ తో రాబోతుంది. ఆల్రెడీ ఈ TVS ఆటో రిక్షాని అన్అఫీషియల్ గా, అంటే రిజిస్ట్రేషన్ అయితే అఫీషియల్ గా అవుతుంది కానీ మొత్తం పాన్ ఇండియా అఫీషియల్ లాంచ్ అయితే జరగలేదు ఇప్పటి వరకు. మరి ఎప్పటి వరకు తెస్తారు, ఏ ప్రైస్ మీద తెస్తారో చూడాలి. అయితే ఇప్పుడు ఉన్న దానినే లాంచ్ చేస్తారా లేదా దాంట్లో ఉన్న ఫీచర్స్ ని అప్గ్రేడ్ చేసి తీసుకొస్తారా చూడాలి. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోంత్రా ఎలక్ట్రిక్ గురించి, మోంత్రా తన ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా సూపర్ కార్గోని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మనకు 45 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అదే విధంగా సింగిల్ చార్జ్ లో 200 km సర్టిఫైడ్ రేంజ్, 160 km టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మోటార్ పీక్ పవర్ వచ్చేసి 12 kWh, బ్యాటరీ వచ్చేసి 13.5 kWh లభిస్తుంది. అయితే ఇప్పుడున్న ఆటో రిక్షాలలో చూసుకుంటే ఈ కార్గో ఆటో రిక్షాలో మంత్రా ఒక మంచి ఆప్షన్ ఇచ్చింది, అదే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్. అయితే ఇప్పుడున్న ఆటోలో అదే వెల్తీగా ఉండే అది ఫుల్ఫిల్ చేసేయడం జరిగింది ఈ కార్గో ఆటో రిక్షాలో. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ తో మనం 15 minutes ఛార్జ్ చేసినామంటే ఫుల్ ఛార్జ్ అవుతుంది. నాకు ఎక్కడ కొడుతుంది 15 minutes అంటే, ఎక్స్పోనెంట్ ఎనర్జీ బ్యాటరీ 15 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మేబీ దానితో టైఅప్ గిట అయిందా, పార్ట్నర్షిప్ గిట చేసిరో చూడాలి. ఇప్పుడు దాని గురించి వెతుకుదాం, స్పెషల్ వీడియో చేద్దాం దాని మీద డీటెయిల్ గా, అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. అయితే ఈ బ్యాటరీ ఈ పర్ఫార్మెన్స్ తో పాటు ఇందులో 23% గ్రేడబిలిటీ లభిస్తుంది. అయితే పేలోడ్ కెపాసిటీ వచ్చి 580 kg పేలోడ్ కెపాసిటీ వీళ్ళు అఫీషియల్ గా క్లెయిమ్ చేయడం జరిగింది. కాకపోతే మనం అన్అఫీషియల్ గా కూడా చూద్దాం ఎంత వస్తుంది ఏం కథ అనేది. అయితే సూపర్ కార్గో ఆటో రిక్షాలో 3 డిఫరెంట్ వేరియంట్ వస్తున్నాయి. అయితే కంటైనర్ పరంగా ఇది 170 cubic feet, 140 cubic feet, అదే విధంగా పికప్ వచ్చేసి 6.2 feet లెంత్ వేరియంట్లు రాబోతున్నాయి. అంటే మూడిట్లో కూడా ఓన్లీ కంటైనర్ చేంజ్ ఉంటుంది. ఇక మిగిలిన పర్ఫార్మెన్స్ రేంజ్ సేమ్ టు సేమ్ చూడవచ్చు. అయితే వి పర్ఫార్మెన్స్ తో మోంత్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,37,000 నుంచి, టాప్ ఎండ్ వేరియంట్ వెళ్తుంది 4,65,000 వరకు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యుండే గురించి, హ్యుండే పేరు ఎత్తిందాడే మీరేమనుకుంటున్నారు, ఎలక్ట్రిక్ 4-wheeler గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు కదా, కాదు. ఎలక్ట్రిక్ 3-wheeler గురించి మాట్లాడుతున్నాను. హ్యుండే ఎలక్ట్రిక్ 3-wheeler కాన్సెప్ట్ మోడల్ ని అన్వీల్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ మోడల్ అయితే ఈ కాన్సెప్ట్ మోడల్ ని ఈ ఈవెంట్ లో అన్వీల్ చేయడం జరిగింది. అయితే ఏదైతే అన్వీల్ చేశారో దానిని లైవ్ తీసుకురావడానికి హ్యుండే మరియు TVS కలిసి పనిచేయబోతున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ 3-wheeler లో టెక్నాలజీ, ఇంజనీరింగ్, డిజైన్ వచ్చేసి హ్యుండేది కాబోతుంది మరియు మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అనేది TVS ది కాబోతుంది. అయితే ఎలక్ట్రిక్ 3-wheelers తో పాటు మైక్రో 4-wheeler ని కూడా హ్యుండే అన్వీల్ చేయడం జరిగింది. ఓన్లీ ఇవి కాన్సెప్ట్ మోడల్, ఎప్పటి వరకు
లైవ్ అవుతాయో చూడాలి. అయితే కాన్సెప్ట్ ని మళ్ళీ ప్రొడక్షన్ లకు చేంజ్ కానికే చాలా టైం పడుతుంది. మరి వీళ్ళు ఎప్పటి వరకు లైవ్ లో తీసుకొస్తారు, ఇండియాలో తీసుకొస్తారో చూడాలి. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతారు అంటే టీవీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇండియాలో మాత్రం మార్కెటింగ్ టీవీఎస్ ద్వారా అవుతుంది, కాకపోతే గ్లోబల్లీ కూడా ఎక్స్పోర్ట్ చేద్దాము అనే ఆప్షన్ లో ఉన్నారు హ్యుండే. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏం కథ అనేది. అయితే మొన్నటి వరకు మనం రూమర్స్ అనుకున్నాము, అది కాక మనం నమ్మలే న్యూస్ పైన హ్యుండే 3 వీలర్స్ లో రావడం ఏందబ్బా అనుకున్నాం కదా, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఒకవేళ 4 వీలర్ మ్యానుఫ్యాక్చరర్ 3 వీలర్లకు వస్తుందంటే కొంచెం ప్రీమియం లుక్స్ గిట్లా చేంజ్ ఉంటుంది అని చెప్పినా కదా. అదే విధంగా ఈ 3 వీలర్స్ ని చూస్తే మనకు లుక్ అలాగే ఉంది. ఏ విధంగా అయితే మనం మాట్లాడుకున్నామో అదే విధంగా ఇది చూడడానికి కొంచెం యూనిక్ గా ఉంది, ప్రీమియం గా ఉంది. మరి మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది ఏం కథ అనేది వెయిటింగ్. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 4 వీలర్ గురించి. ఎలక్ట్రిక్ 4 వీలర్ లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి టాటా గురించి. టాటా హారియర్ ఈవీని ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. ఓన్లీ షోకేస్ చేశారు, ఏం రివీల్ చేయలేదు స్పెసిఫికేషన్ గిటంగా. బయట ఎక్స్టీరియర్ ఒకటి చూసి సంతోషపడాలి. ఎక్స్టీరియర్ లో పాత హారియర్ ఏదైతే ఐసీ ఇంజన్ హారియర్ ఉందో సేమ్ అలాగనే చూడడానికి కనిపిస్తుంది. అయితే కొన్ని చేంజెస్ ఎలక్ట్రిక్ పరంగా కొన్ని బ్యాజింగ్ లో అవి కూడా చేంజ్ చేయడం జరిగింది. అయితే ఓన్లీ షోకేస్ చేశారు కాబట్టి పెద్ద స్పెసిఫికేషన్ మనకు ఇక్కడ రివీల్ కాలేదు. అయితే ఏదైతే న్యూస్ వచ్చిందో దాని పరంగా చూసుకున్నట్లయితే 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ ఉండబోతుందని చెప్తున్నారు. అదే విధంగా డ్రైవర్ సైడ్ 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే ఉండబోతుందని చెప్తున్నారు. ఇది కాక టాప్ ఎండ్ వేరియంట్ లో 500 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 30 lakhs ఉండబోతుందని చెప్తున్నారు. మరి చూడాలి ఎప్పటి వరకు లాంచ్ అవుతుంది, ఏమేమి స్పెసిఫికేషన్లతో వస్తుంది, ఏం కథ అనేది మనం చూడాల్సి ఉంటుంది. 4 వీలర్ లో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కియా గురించి. కియా తరపున ప్రస్తుతం EV6 ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దానిలో అప్గ్రేడ్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. అయితే పాత కియా EV6 ఏదైతే ఉండేనో అందులో 77.4 kWh బ్యాటరీ ఉండే. అయితే దానిని అప్గ్రేడ్ చేసి వీళ్ళు రౌండ్ ఫిగర్ గా 84 kWh బ్యాటరీ ఈ కొత్త EV6 మోడల్ లో తీసుకురావడం జరిగింది. దానితో 650 కిలోమీటర్ రేంజ్ సింగిల్ ఛార్జ్ లో లభిస్తుంది. అదే కాకుండా ఈ కొత్త మోడల్లో వీరు 350 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దానితో ఛార్జ్ చేసినట్లయితే 10 to 80% ఓన్లీ 18 మినిట్స్ లో అవుతుందంట. అయితే వీటితో పాటు మిగిలిన స్పెక్స్ ప్రైస్ కోసము మనం మే వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే మేలో దీన్ని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారంట. అప్పుడే దీని స్పెసిఫికేషన్లు ప్రైస్ రివీల్ చేస్తారు. బుకింగ్ వచ్చేసి మనకు ఫ్రైడే నుంచే స్టార్ట్ చేశారు. అయితే 4 వీలర్ లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే టొయోటా గురించి. టొయోటా తరపున అర్బన్ క్రూజర్ ఈవీని ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అయితే ఈ వెహికల్ ని 2023లో మొదటిసారిగా షోకేస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ లో జరిగిన ఎక్మా ఈవెంట్ లో కూడా దీనిని గ్లోబల్ గా అన్వీల్ చేయడం జరిగింది. ఇండియాలో మాత్రం ఇప్పుడు ఈ ఈవెంట్ లో వీళ్ళు ఈ అర్బన్ క్రూజర్ ఈవీని షోకేస్ చేయడం జరిగింది. అయితే పెద్దగా స్పెసిఫికేషన్లు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ విటారా గురించి మనము అన్ని తెలుసుకున్నాం కదా. సేమ్ టు సేమ్ ఉండబోతున్నాయి, ఓన్లీ డిజైన్ మాత్రమే చేంజ్ కాబోతుంది. అయితే డిజైన్ పరంగా కూడా ఇంటీరియర్ లో సేమ్ ఇంటీరియర్ లభిస్తుందని చెప్తున్నారు. ఓన్లీ అవుటీరియర్ ఏదైతే ఎక్స్టీరియర్ ఉందో బయటి సైడ్ అది కూడా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ మాత్రమే చేంజ్ కాబోతుంది. అదే విధంగా స్టిక్కర్ చేంజ్ అవుతుంది అంతే. మిగిలిన బ్యాటరీ అదే విధంగా ప్లాట్ఫారం అన్ని సేమ్ టు సేమ్ ఈ విటారా అర్బన్ క్రూజర్ రివ్యూలో ఉండబోతున్నాయి. అయితే పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే ఇప్పుడు దీని గురించి ఎక్కువ రివీల్ చేయలేదు, కాకపోతే టాప్ అండ్ వేరియంట్ లో 550 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మరి చూడాలి ఎంత రేంజ్ వస్తుంది ఏం కథ, ఇది లాంచ్ అయినాక తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ విటారాలో దీని స్పెసిఫికేషన్ ఉన్నాయి కాబట్టి దాని ప్రైస్ ఎంత ఉంటుందో మాక్సిమం అదే ప్రైస్ లైన్ లో ఈ అర్బన్ క్రూజర్ ఈవీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే వీళ్ళిద్దరు ఏమంటారు కౌలా పిల్లల్లాగా, కాకపోతే మొఖాలు వేరే ఉన్నాయి, బయట నుంచి లోపల మనసు మాత్రం సేమ్. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు ఈవీ అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఒక నిమిషం, ఇప్పుడు ఏదైతే ఈవెంట్ జరుగుతుందో ఆటో ఎక్స్పో జరుగుతుందో ఆటో ఎక్స్పోలో ప్రతి కంపెనీ 2-3 ప్రొడక్ట్స్ అని అన్వీల్ జరుగుతుంది. అయితే వాటిపైన ఒక్కొక్క స్పెషల్ వీడియోస్ తీసుకొద్దామని అనుకుంటున్నాను. నా ఐడియా ఎలా ఉంది? నచ్చినట్లయితే కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఆ వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా వాటి గురించి మీరు అప్డేటెడ్ గా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.